యేసు వంశం గురించి చూద్దాం. మత్తయి లూకా సువార్తల్లో యేసు వంశావళి ఇవ్వడం జరిగింది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 2 నుండి 16వ వచనాల్లో అబ్రహాము నుండి మొదలుకొని యేసు ప్రభువు వరకు ఉన్న వంశక్రమాన్ని వివరించారు. అయితే ఇక్కడ అబ్రహాము నుండి యేసు ప్రభువు వరకు ఉన్న మొత్తం తరాలు 41. యేసు ప్రభువు 41వ తరంలో పుట్టాడని మత్తయి సువార్త తెలుపుతుంది. ఇక లూకా సువార్త 3వ అధ్యాయం 23వ వచనం నుండి 38 వచనాల్లోకి వచ్చేసరికి సృష్టి ఆరంభము నుండి యేసు ప్రభు వారి వరకు ఉన్న తరాలను వివరించుకుంటూ వచ్చారు. ఆదాము మొదలుకొని యేసు ప్రభు వారి వరకు ఉన్న మొత్తం తరాలు 76. యేసు ప్రభు 76వ తరంలో పుట్టాడని తెలుపుతుంది. లూకా సువార్తలో అబ్రహాము నుండి యేసు వరకు ఉన్న తరాలు తీసుకుంటే 56 తరాలని తెలుస్తుంది. మత్తయి సువార్తలో అబ్రహాము నుండి యేసు ప్రభు వరకు తీసుకుంటే 41 తరాలని తెలుస్తుంది. ఈ మధ్య వ్యత్యాసం 15 సంవత్సరాలు. కాదేంద్రా